హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న కథ చదివాను. ఆ కథ చాలా చిన్న టాపిక్తో స్టార్ట్ చేసి లాస్ట్లో ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితం అంతా గుర్తుంచుకునేంత పెద్ద మెసేజ్ని ఇచ్చి నన్నెంతో ఇన్స్పైర్ చేసింది. నన్ను అంత ఇన్స్పైర్ చేసిన స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను గాయస్. ఒకసారి స్కూల్లో క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి బదులు నంబర్స్ 0 నుండి 9 వరకు అన్నీ కూర్చుని ఉంటాయి. అప్పుడు నంబర్ 9 నంబర్ 8ని ఒక దెబ్బ కొడుతుంది. అప్పుడు నంబర్ 8 అడిగింది, ఎందుకు నన్ను కొట్టావు, నేనేం తప్పు చేశాను అని. దానికి నంబర్ 9, నేను నీకంటే పెద్దదాన్ని అందుకే కొట్టాను అంటుంది. ఎప్పుడైతే క్లాస్లో 9 8తో చెప్పిన మాటలు మిగతా నంబర్స్ అన్నీ వింటాయో మిగిలిన పెద్ద నంబర్స్ అన్నీ 8 7ని 7 6ని 6 5ని ఇలా అన్నీ వాటి చిన్న నంబర్స్ని కొట్టడం స్టార్ట్ చేశాయి. ఎప్పుడైతే నంబర్ 2 1ని కొట్టిందో వెంటనే 0 1 ఎక్కడ కొడుతుందో అని ఒక మూలకెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు 1 0 దాక్కోవడం చూసి ఇలా అంటుంది, భయపడకు నేనేం నిన్ను కొట్టను అని 0కి రైట్ సైడ్లో వెళ్ళి కూర్చుంటుంది. అలా 0కి పక్కన 1 వెళ్ళి కూర్చోవడం వలన 0 కాస్త 10 అయ్యింది. అప్పుడు 0 1ని ఇలా అడుగుతుంది, అందరూ వాళ్ళకంటే చిన్నవాళ్ళని కొడుతూ ఉన్నారు, కానీ నువ్వు నన్ను అందరికంటే పెద్దదాన్ని చేసేసావు ఎందుకు అని అడిగింది. అప్పుడు 1 ఇలా అంటుంది, లైఫ్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు అవడంతోనో మేమే పెద్దవాళ్ళం అని అనుకోవడంతోనో పెద్దవాళ్ళు అయిపోరు. ఇంకొకరిని హింస పెట్టడానికే పెద్దవాళ్ళు అనుకుంటే అలాంటి వారిది అసలు పెద్దరికమే కాదు అని అంటుంది. అంతే కదా, పెద్దరికం అంటే మనతో పాటు ఇంకొకరిని కూడా ఎంతో ఎత్తులో నిలబెట్టడం, మనతో సమానంగా అవతల వారి విలువ పెంచడం పెద్దరికం. ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ వయస్సు, అధికారం, బలం వల్ల పెద్దవారు అనిపించుకోరు గాయస్. పెద్దవాళ్ళు అనిపించుకునేది వాళ్ళ ఆలోచన, తెలివితేటలు, సంస్కారం వల్ల మాత్రమే. కేవలం పెద్దవారు మాత్రమే కాదు, లైఫ్లో ఏ వయసు వారైనా మీ మనసులో, ఆలోచనల్లో, ఆచరణలో, ఆదర్శంలో పెద్దవారై ఉండాలి. చివరిగా ఒక మాట, పెద్దరికం అంటే మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మన ఆదర్శాలు, ఆలోచనలు మీరేంటో తెలిసిన మీ నెక్స్ట్ జనరేషన్స్ అందరి బిహేవియర్స్లో బ్రతికే ఉండాలని గుర్తుంచుకోండి. గాయస్, ఇంత గొప్ప మెసేజ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.